ఇది కొలతల ప్రపంచం. లాభాలు, నష్టాలు బేరీజు వేసుకుని అన్ని వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. మనిషికి మధ్య ఉండే ప్రేమలకు, అభిమానాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏదైనా ఒక పని చేస్తే తమకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అనే లెక్కల చుట్టూనే ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ తరహా లెక్కలు తెలియని, తెలిసినా పట్టించుకోని మనుషులు కూడా కొందరుంటారు. అలాంటి ఓ మంచి మనిషి కథే టూరిస్ట్ ఫ్యామిలీ. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా జీవనం కష్టమై భార్య పిల్లలతో సహా అక్రమంగా తమిళనాడులోని రామేశ్వరంలోకి అడుగుపెడతాడు ధర్మదాస్. బావమరిది ప్రకాష్ను నమ్ముకుని రామేశ్వరంలో దిగిన ధర్మదాస్ కుటుంబం పోలీసుల కళ్లలో పడుతుంది. అయితే ధర్మదాస్ కుటుంబం దుస్థితిని, ధర్మదాస్ మంచితనాన్ని చూసి పోలీసులు వాళ్ళని వదిలేస్తారు. ధర్మదాస్ కుటుంబాన్ని చెన్నైలోని కేశవనగర్ కాలనీలో ఒక అద్దె ఇంట్లో చేరుస్తాడు తన బావమరిది. ధర్మదాస్ అతని భార్య వసంతి మాటల్లోని శ్రీలంక తమిళ యాసను స్థానికులు తేలిగ్గా పట్టేస్తారని, ఇరుగుపొరుగుతో సంబంధాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండమని, ఎవరైనా అడిగితే కేరళ నుంచి వచ్చిన మలయాళీలమని చెప్పమని ధర్మదాస్ కుటుంబానికి మరీ చెప్తాడు ప్రకాష్. కాలనీ వాళ్ళు ఒకళ్ళ గొడవ ఒకరు పట్టించుకోరని, అందుకే ఈ కాలనీ ఇల్లు అద్దెకు తీసుకున్నా అని కూడా చెప్తాడు. అయితే కలుపుబోలు స్వభావం కలిగిన వాసంతి ధర్మదాస్ వాళ్ళిద్దరు పిల్లలు కాలనీ వాళ్ళతో త్వరగా కలిసిపోతారు. ధర్మదాస్ ఎదురింట్లో ఉండే ఒక పెద్ద ఆయన దగ్గర డ్రైవర్గా చేరతాడు. వాళ్ళ జీవితం ఒక గాడిలో పడుతున్న సమయంలో రామేశ్వరంలో బాంబు పేలుడు జరుగుతుంది. శ్రీలంక నుంచి వచ్చిన ఒక కుటుంబం ఈ పేలుడు కారణమని పోలీసులు గుర్తిస్తారు. దానితో అన్ని చోట్ల ఆ కుటుంబం కోసం గాలింపు జరుగుతూ చివరికి కేశవనగర్ కాలనీకి కూడా వస్తారు. ఇంటింటికి తిరుగుతూ చివరికి పోలీసులు ధర్మదాస్ ఇంటికి కూడా వస్తారు. ధర్మదాస్ కుటుంబం పోలీసులకు దొరికిపోయిందా లేక తప్పించుకుందా అనేది మిగిలిన కథ. మనం ఏది ఇస్తే మనకు అదే దక్కుతుంది. అది ప్రేమైనా, ద్వేషమైనా. ఇది డబ్బున్న వాళ్ళు కాలనీ. పక్కింట్లో ఏం జరుగుతున్నా ఎవరో పట్టించుకోరు. అందుకే మీరు ఇక్కడ సురక్షితంగా ఉంటుంది. మీరు కూడా అలా పట్టినట్టే జాగ్రత్తగా ఉండండి అని ప్రకాష్ చెప్పిన జీవిత సూత్రాన్ని పెడచెవిన పెట్టిన ఆ కుటుంబం తమ మంచితనంతో, కలుపుబోలుతనంతో కాలనీ వాసులను ఎలా ఏకం చేసి ఒక కుటుంబంలా మార్చిందన్న కథాంశంతో కూడిన ఫీల్ గుడ్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. మనుషుల మధ్య ఉండే గోడలను, ఇగోలను కూల్చివేస్తే ఎలాంటి ప్రేమైక కుటుంబం సాధ్యమవుతుందో చెప్పడానికి ఈ సినిమానే ఒక ఉదాహరణ. డ్రైవర్ ఉద్యోగంలో చేరు అన్న పెద్దాయన మాటలు విని సంతోషం పట్టలేక, మిమ్మల్ని ఒకసారి కౌగిలించుకోవచ్చా అంటూ ధర్మదాస్ పడే సంబరం, దాని తాలూకు ఆనందపు అనుభూతి ప్రేక్షకులు కూడా కలిగించడంలో దర్శకుడు అభిషాన్ జీవంత్ 100% విజయం సాధించాడు. ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడాల్సింది పోయి వీడియోలు తీసి అప్లోడ్ చేసే ఒక విచిత్ర సంస్కృతిలో ఉన్న వాళ్ళని తమ బాధ్యతాయుతమైన మంచితనంతో ఉలిక్కిపడేలా చేసే పాత్రలో శశికుమార్ చక్కగా నటించాడు అనేదానికంటే జీవించాడు అంటే సరిపోతుంది. తమిళ సినిమాలో ఒక్కోసారి కనిపించే అతి లేకుండా సినిమా ఆద్యాంతం అప్పుడే అయిపోయిందా అనిపించే రీతిలో ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత చక్కటి గృహిణి పాత్రలో సిమ్రాన్ కన్నుల పండుగగా కనిపించింది. మిథున్ జయశంకర్, కమలేష్, యోగిబాబు కూడా చక్కగా నటించారు. అవడానికి సింగిల్ లైన్ స్టోరీనే అయినా సినిమాలో చేరిన ఉపకథలను కూడా భావోద్వేగాలతో అంతే సమర్థవంతంగా ప్రధాన కథకు జోడించడంలో సినిమాకు మరింత నిండుదనాన్ని ఇచ్చింది. శ్రీలంక నుంచి వచ్చిన ఒక శరణార్థుల కుటుంబాన్ని ప్రేక్షకులు కూడా తమ స్వంతం చేసుకుని వాళ్ళ మంచి చెడ్డలతో మమేకం అయ్యేలా చేయడంలో దర్శకుడు అభిషాన్ కృతకృతుడయ్యాడు. మిథున్ జయశంకర్, యోగలక్ష్మిల పరిణితితో కూడిన సాదాసీదా ప్రేమ కథ కూడా చూడడానికి హాయిగా అనిపిస్తుంది. ఓ చక్కటి సాయంత్రం వేళ ఇంటిల్లిపాది కలిసి తప్పకుండా చూడాల్సిన మంచి ఫీల్ గుడ్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. ఇది కొలతల